ఈరోజు మన రామాలయం కోదండ రామాలయంలో గుమ్మ ముహూర్తం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయాం పతయే నమః. రామాయ రామభద్రాయ ఆవిడ కౌసల్య రామభద్ర అని పిలుచుకునేది. రామయ్య అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుకునేవారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ అని, నాథాయ నాథాయ అని కొంతమంది, రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే అని, ఓ సీతాదేవి భర్త అని కొంతమంది. ఇలాగా అందరూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, వేదసే అని వేద మంత్రాలు కొన్ని, వేదసే అని కొన్ని పిలుచుకున్నాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ముహూర్త బలం. గడప ముహూర్త బలం. గడప అంటే ఒకప్పుడు పెద్దలందరూ గుమ్మాన్ని పెట్టి, గుమ్మంకి గడపది పెట్టి గండ్రకరతో పెట్టేవారు గడప. ఆ గడప గండాలు కాస్తుందని గుమ్మ ముహూర్తం దానికి రాయాకులు అన్నీ కట్టి, యజమాని బయటికి వెళ్ళినప్పుడు గండాలు కాస్తుందని గండ్రకరతో గుమ్మం చేసి గర్భగుమ్మానికి, మన సింహద్వార గుమ్మానికి గుమ్మ ముహూర్తం పెట్టేవారు. అదే ఆనవాయితీగా గుమ్మ ముహూర్తం. రాముల వారికి రాతి గుమ్మ ముహూర్తం. రాజులు, ఒకప్పుడు రాజులు ఆ దశలో చేసి గుమ్మ ముహూర్తాన్ని ఇప్పుడు ఈరోజు గుమ్మ ముహూర్తంగా నిర్ణయించారు. గుమ్మ ముహూర్తం అంటే మనకి ఇంకొకటి కూడా ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆయన తపస్సు చేస్తుంటే, చెట్టు దగ్గర చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుంటే, ఆ తపశ్శక్తికి ఆ మహావృక్షం 1000 సంవత్సరాల క్రితం వృక్షం, ఆ వృక్షం ఒక పండు, ఒక ఆకు, ఒక ఫలం కింద ఆ స్వామీజీకి ఇస్తే, ఆ స్వామీజీ ఆ వృక్షాన్ని నీకు ఏం కావాలో కోరుకో అని అడిగితే, తపస్సు అయిపోయిన తర్వాత ఆ వృక్షాన్ని నాకు నీడిచ్చు, ఆ నీడకి నీకేం కావాలో వరం కోరుకో అని అడిగితే, ఆ వృక్షం ఈ రాజ్యానికి చక్రవర్తిని చేయమని అడుగుతుంది. ఆ వృక్షం ఈ రాజ్యానికి చక్రవర్తిని చేయమని అడుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నన్ను ఈ రాజ్యానికి చక్రవర్తిని చేయమని ఆ సాధువు గారిని, ఆ తపస్సు చేసిన ఆయన్ని అడిగితే, అప్పుడు ఆ సాధువు గారు, నా తపస్సుకి నీడనిచ్చి పళ్ళనిచ్చి ఫలాలనిచ్చావు కాబట్టి నీ కోరిక నెరవేరినని ఆయనకి వరం ఇచ్చారు. ఆ చెట్టుకి, ఆ చెట్టు కొన్ని రోజుల తర్వాత ఆ వృక్షం ముసలిదైపోయి చనిపోయిన తర్వాత ఆ వృక్షాన్ని అందరూ కలప అందరూ పట్టుకెళ్ళి చెక్కలకి, గుమ్మాలకి అన్ని వాడుకున్న తర్వాత ఇంకో శిల్పి చూసి, ఆ శిల్పి ఒక అందమైన పాదుకలు తయారు చేసి రాముల వారికి ఇచ్చారు. ఆ రాముల వారు ఆ పాదుకలు ధరించిన తర్వాత, రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భరతుడు ఆ పాదుకలు తీసుకుని ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆ పాదుకలే పరిపాలించాయి. ఆ వృక్షానికి అంత యోగం పట్టింది. ఆ వృక్షానికి ఉన్న ఆ పాదుకలతో ఆ రాజ్యం, ఆ చక్రవర్తి రాజ్యం అంతా ఏలడంతో ఆ చెక్కని అప్పటి నుంచి మనం గుమ్మాలకి, తలుపులకి, ఇంటికి, యజమాని ఇంటికి వచ్చే వరకు ఆ చెక్క, మన భార్య ఇంట్లో ఎలా అయితే చూస్తుందో గడప కూడా ఆ యజమాని ఇంటికి వచ్చే వరకు ఎదురు చూస్తుందని ఈ శాస్త్రం చెప్తుంది. జై శ్రీరామ్. బ్రహ్మముకడే పరబ్రహ్మముకడే, బ్రహ్మముకడే పరబ్రహ్మముకడే, తందనానాది తందనానాపురి తందనానా భల తందనా భల తందనా, కండువగు హీనాది కములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, కండువగు హీనాది కములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకుల మంతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ,
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అందని బంటు నిద్ర నదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అందని బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానాది తందనానాపురే, తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన. కడలి ఏనుగుపై కాయు ఎండొకటి,